అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత నానాటికి పెరుగుతుంది. భవిష్యత్తు అంతా ఏఐదేనని భారత్ లైట్ హౌస్ సీఈఓతో మోహన్ కుమార్ అన్నారు. ఏఐపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించే నిమిత్తం ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్లో ఏఐ గవర్నరెన్స్ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని బీసీ దళ అధ్యక్షుడు కుమారస్వామి, జెనెసిస్ సీఈఓ వినయ్ కుమార్, దీప్తులతో కలిసి ఆవిష్కరించారు. ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన వీడి యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నైపుణ్యాలు సాధించాలని మోహన్ కుమార్ సూచించారు. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్ విత్ 2025 సమ్మిట్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి దేశ విదేశాల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధావులు, నిపుణులు, ఐటీ నిపుణులు మరియు ప్రముఖ కంపెనీ అధినేతలు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సోమాజిగూడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనందరికీ తెలిసిందే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలు క్రియేట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వండర్స్ క్రియేట్ చేస్తుంది. మనందరికీ తెలిసిందే, ఈరోజు ఆర్టిఫిషియల్ గవర్నెన్స్ 2025 అనేది సంచలనాత్మకంగా క్రియేట్ చేయబడుతుంది. మనందరికీ తెలిసిందే, ఈరోజు సాంకేతిక మన జీవితాలను మారుస్తుంది మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సమాజంలో మారుస్తుంది అని తెలియజేస్తున్నాను. సామాజిక ఈ యొక్క సాంకేతిక విప్లవమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాలలోకి వ్యాప్తి చెందడం వల్ల అనేక రంగాలలో కూడా మరియు విద్య, ఉద్యోగ అన్ని అవకాశాలు కూడా వస్తూ ఉన్నాయని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వైద్య సేవలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అద్భుతంగా వాడుతూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే. ఈరోజు ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అత్యంత సాల్వ్ కాని ఒక కేసును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి వాళ్ళు సాల్వ్ చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క గొప్పతనం ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. రానున్న రోజులలో మన భవిష్యత్తును శాసించేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం ఎంతో అడ్వాన్స్డ్గా ముందుకు పోవడానికి కావాలి. సాంకేతిక విప్లవం ఛత్తీస్గఢ్